నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. మూడు వైపులా సముద్రం, ఓవైపు ఎడారి, ఇంకోవైపు పర్వత ప్రాంతాలు, సరిహద్దు వివాదాలు, గోతికాడ గుంటనక్క లాంటి శత్రువులు, సీమాంతర తీవ్రవాదం, బోర్డర్లో ప్రకృతితో పాటు ప్రమాదకరమైన శత్రువులతో పోరాడుతోంది భారత సైన్యం. గాల్వన్ లోయలో చైనాతో గొడవల వల్ల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో సైన్యాన్ని బలోపేతం చేసే పనిలో పడింది కేంద్ర ప్రభుత్వం. అత్యాధునిక యుద్ధ విమానాలతో పాటు క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేస్తోంది. రాఫెల్ యుద్ధ విమానాల రాకతో మన ఎయిర్ ఫోర్స్ బలపడుతుందా? యుద్ధం గెలవటానికి వ్యూహం అవసరం, యుద్ధం చేయటానికి ఆయుధం అవసరం. సరిహద్దుల్లో బరితెగించి రెచ్చిపోతున్న చైనా తోక కత్తిరించాలని భారత ప్రజలతో పాటు ప్రపంచమంతా కోరుకుంటోంది. ఇటీవల గాల్వన్ లోయలో రెచ్చిపోయిన చైనా మూకలు మరోసారి తోక జాడిస్తే బుద్ధి చెప్పేందుకు వాయుసేనకు కొత్త అస్త్రాలను అందిస్తోంది భారత ప్రభుత్వం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరుతున్న రాఫెల్ యుద్ధ విమానాలు పాశుపతాస్త్రం లాంటి. ఇది 1962 నాటి ఇండియా కాదు. తమ వైపు కన్నెత్తి చూస్తే గుడ్లు పీకేస్తామని చైనాకు హెచ్చరికలు పంపుతోంది భారత ప్రభుత్వం. కొన్ని రోజుల క్రితం గాల్వన్ లోయలో చెలరేగిన ఘర్షణ తర్వాత చర్చల అనంతరం వెనక్కి వెళ్లినట్లే వెళ్లిన చైనా మళ్లీ సరిహద్దుల వెంబడి సైనికుల్ని మోహరిస్తోంది. మంచి మనిషికో మాట, మంచి గొడ్డుకో దెబ్బ అన్నట్లుగా చైనాతో మాటల వల్ల లాభం లేదని భావిస్తున్న భారత ప్రభుత్వం ఈసారి సరిహద్దుల్లో రెచ్చిపోతే గట్టిగా గుణపాఠం చెప్పాలని భావిస్తోంది. ఆక్సిజన్ కూడా సరిగ్గా అందనంత ఎత్తులో ఉన్న పర్వత ప్రాంతాల్లోనూ శత్రు భీకరంగా పోరాడడంతో పాటు ప్రత్యర్థుల్ని మట్టి కరిపించే చరిత్ర ఉన్న రాఫెల్ యుద్ధ విమానాలు భారత వాయుసేనలోకి చేరుతున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద వైమానిక దళాల్లో భారత్ది 4వ స్థానం. ఎయిర్ ఫోర్స్లో జెట్ ఫైటర్లు కీలకం. వేగంగా స్పందించడంతో పాటు ఖచ్చితంగా దాడి చేయడం వీటికున్న ప్రత్యేక లక్షణం. అత్యాధునిక టెక్నాలజీతో తయారైన రాఫెల్ యుద్ధ విమానాల్ని ఇండియన్ ఎయిర్ ఫ్లీట్లోకి తీసుకొస్తోంది భారత ప్రభుత్వం. ఫ్రాన్స్ నుంచి 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో భాగంగా 5 రాఫెల్ జెట్ ఫైటర్లు ఫ్రాన్స్లోని ఇస్ట్రెస్ ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ అయ్యాయి. యుఏఈలోని ఆల్ దఫ్రా ఎయిర్ బేస్ దగ్గర ఆగి అక్కడ ఇంధనాన్ని నింపిన తర్వాత తిరిగి భారత్ పయనమవుతాయి. మొత్తం 5 యుద్ధ విమానాలు ఇండియాలోని అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో బుధవారం ల్యాండ్ అవుతాయి. ఇండియా చేరిన తర్వాత రాఫెల్ యుద్ధ విమానాలను లదాఖ్ తరలించనున్నారు. ఆ 5 విమానాలను అక్కడే మోహరించనున్నారు. అత్యాధునిక యుద్ధ విమానాలను లదాఖ్ దగ్గర మోహరించడం ద్వారా చైనాతో దేనికైనా రెడీ అని హెచ్చరికలు పంపించాలని భావిస్తోంది భారత ప్రభుత్వం. ఇండియా చైనా మధ్య ఇప్పటికీ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. చైనా సైన్యం వెనక్కి వెళ్లినట్టే వెళ్లి లద్దాఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ వరకు భారత్తో సరిహద్దు పొడవునా మళ్లీ సైనిక బలగాలను తరలిస్తోంది. చైనా సైన్యం గణాంకాల రూపంలో భారీగా కనిపిస్తున్న ఎత్తైన పర్వత ప్రాంతాల్లో యుద్ధం చేసిన అనుభవం చైనా సైన్యానికి లేదు. రాఫెల్ తరహా జెట్ ఫైటర్లు కూడా చైనా దగ్గర లేవు. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయంగా అనేక ఆటంకాలున్నాయి. అయితే సరిహద్దుల్లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని రాఫెల్ యుద్ధ విమానాల్ని షెడ్యూల్ ప్రకారమే డెలివరీ చేయాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కోరారు. భారత విజ్ఞప్తికి ఫ్రాన్స్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. రాఫెల్ యుద్ధ విమానాలకున్న ఇంజిన్లు 11,000 పౌండ్ల ఫోర్స్తో పనిచేస్తాయి. గంటకు 1912 కిలోమీటర్ల వేగంతో ఎగిరే సత్తా వీటి సొంతం. 3 డ్రాప్ ట్యాంకులతో 3,700 కిలోమీటర్ల రేంజ్ వెళ్లగలవు. ఎయిర్ టు ఎయిర్ మిజైళ్లతో పాటు ఎయిర్ టు గ్రౌండ్, ఎయిర్ టు సర్ఫేస్ మిజైళ్లని గురి తప్పకుండా ప్రయోగించే సత్తా వీటికుంది. ఏఈఎస్ఏ రాడార్తో ఇవి దూసుకెళ్తాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్క్వాడ్రన్లోకి రాఫెల్ జెట్ల రాక గేమ్ చేంజర్ లాంటిదే. రాఫెల్ ఫైటర్ ప్రత్యేకతలు చూస్తే నిజంగానే శత్రుదేశం గుండె అదురుతుందనడంలో అతిశయోక్తి లేదు. గంటకి 2,222 కిలోమీటర్ల వేగంతో 50,000 అడుగుల ఎత్తుకు ఎగరగల రాఫెల్ రేంజ్ 3,700 కిలోమీటర్లు. ఫైటర్ జెట్ మొత్తం పొడవు 15.27 మీటర్లు. వింగ్ స్పాన్ దాదాపు 11 మీటర్లు. ఒకేసారి 9,500 కిలోల ఆయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం రాఫెల్ సొంతం. ఇది సుఖోయ్ యుద్ధ విమానాల కంటే 1,500 కిలోలు ఎక్కువ. నిమిషానికి 2,500 రౌండ్లు ఆయుధాలను పేల్చగలదు. అన్నిటికంటే పెద్ద విషయం, అణ్వాయుధాలను కూడా మోసుకెళ్లగలగడం రాఫెల్ అతిపెద్ద ప్రత్యేకత. రాఫెల్ యుద్ధ విమానాల్లో ఉండే 16F-00 ఎజెక్షన్ సీట్ కారణంగా 0 స్పీడ్, 0 ఆల్టిట్యూడ్లోనూ సమర్థవంతంగా పనిచేస్తాయి. హిమాలయ పర్వత ప్రాంతాల్లో, ఎత్తైన కొండ ప్రాంతాల్లో సమర్థవంతంగా పోరాడాలన్నా, శత్రువుల్ని తన్ని తరిమేయాలన్నా రాఫెల్ ఫైటర్లు కీలకం. రాఫెల్ యుద్ధ విమానాలు అత్యంత వేగంగా స్పందిస్తాయి. చాలా వేగంగా దూసుకెడతాయి. ఆయుధాల్ని బలంగా పట్టుకుంటాయి. దాడి చేయడంలో వాటి ట్రాక్ రికార్డ్ తిరుగులేనిది. మన దేశానికి వచ్చే విమానాల్లో 28 విమానాలకు సింగిల్ సీటు, 8 విమానాలకు డబుల్ సీటు ఉంటుందని ఎయిర్ ఫోర్స్ వర్గాలు చెబుతున్నాయి.
15.27 మీటర్ల పొడవుండే రాఫెల్కి రెక్క పొడవు 10.80 మీటర్లుంటుంది. ఆయుధాలు లేని రాఫెల్ బరువు 9,900 కేజీల నుంచి 10,600 కేజీల దాకా ఉంటుంది. రాఫెల్ ఫస్ట్ బ్యాచ్ మోహరింపు కూడా వ్యూహాత్మకంగానే చేయబోతోంది కేంద్రం. పగలు రాత్రినే తేడా లేకుండా ఎప్పుడైనా ఎక్కడైనా లక్ష్యాన్ని ఈజీగా ఛేదించడం రాఫెల్ స్పెషాలిటీ. సరిహద్దు దాటకుండానే పాక్లోని ఓ మూల టార్గెట్నైనా పక్కాగా కొట్టేస్తుంది. రాఫెల్ జెట్ ఫైటర్ ఉన్న దేశాలు ప్రపంచంలో 4: ఫ్రాన్స్, ఈజిప్ట్, ఖతార్, తర్వాత మన దగ్గరే ఈ విమానాలున్నాయి. రాఫెల్ యుద్ధ విమానాలను నడిపించేందుకు ప్రత్యేక శిక్షణ అవసరం. ఇప్పటికే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన 12 మంది పైలట్లు వీటిని నడపడంలో శిక్షణ తీసుకున్నారు. మొత్తం 36 మంది పైలట్లకు ట్రైనింగ్ ఇవ్వాలని 2 దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. పైలట్లకు ఫ్రాన్స్లోనే శిక్షణ ఇవ్వనున్నారు. స్టోరీబోర్డ్ యుద్ధ విమానాలే కాదు, శత్రువుల స్థావరాల్ని ధ్వంసం చేసే అత్యాధునిక క్షిపణుల్ని కూడా ఇండియన్ ఆర్మీలోకి చేరుతున్నాయి. యూపీఏ హయాంలో మూలన పడ్డ రక్షణ కొనుగోళ్లను పట్టాలకెక్కిస్తోంది మోడీ సర్కార్. చైనాతో పెరుగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తోంది. రఫేల్తో పాటు భారత అమ్ముల పొదిలోకి చేరుతున్న అస్త్రాలేంటి, వాటి ప్రత్యేక ప్రస్తుతానికి 5 విమానాలే వస్తున్న రాఫెల్ పూర్తి స్థాయి ఆయుధ వ్యవస్థ అక్టోబర్లో భారత్కు చేరనుంది. రాఫెల్ జెట్ ఫైటర్లతో పాటు ఆ యుద్ధ విమానాలతో ప్రయోగించే మిజైళ్లను కూడా భారత్ ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేస్తోంది. ఈ క్షిపణుల్లో కొన్ని ఇప్పటికే అంబాలాకు చేరుకున్నట్లు సమాచారం. వీటిలో అత్యంత శక్తివంతమైన మెట్యూర్ మిజైళ్లున్నాయి. ఎయిర్ టు ఎయిర్ ప్రయోగించే మెట్యూర్ క్షిపణి ధర ఒక్కొక్కటి 20 కోట్ల రూపాయలు. ఈ క్షిపణి 150 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదిస్తుంది. వీటితో పాటు ఆకాశం నుంచి భూమి మీదకు ప్రయోగించే స్కాల్ప్ క్షిపణులు, తక్కువ దూరంలోని లక్ష్యాలను ఛేదించే హ్యామర్ క్షిపణులను కూడా ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేస్తోంది భారత ప్రభుత్వం. రాఫెల్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్స్ నుంచి హ్యామర్ క్షిపణులు కొనుగోలు చేసేందుకు భారత్ ఒప్పందం చేసుకోబోతోంది. భారత సైన్యం ఈ క్షిపణులను అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునేలా ఒప్పందం చేసుకుంటున్నట్లు సమాచారం. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకుని 60 నుంచి 70 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే ఈ హ్యామర్ క్షిపణుల్ని కొనుగోలు చేస్తున్నట్లు అంచనా. స్వల్ప వ్యవధిలో ఆర్డర్ పెట్టినప్పటికీ భారత్ కొనుగోలు చేసిన రఫేల్ యుద్ధ విమానాలకు ఆ క్షిపణులను సరఫరా చేసేందుకు ఫ్రాన్స్ సిద్ధమైందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. హ్యామర్ క్షిపణులను దూరం నుంచి సులభంగా ఉపయోగించవచ్చని, గాలిలో నుంచి భూమిపైకి ప్రయోగించగలిగే ఈ క్షిపణితో లక్ష్యాలను గురి తప్పకుండా ఛేదించవచ్చని వాటిని తయారు చేసిన సాఫ్రాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిఫెన్స్ సంస్థ చెబుతోంది. ఈ ఉన్న వెపన్స్ సిస్టమ్స్లో ఏదైతే వాడచ్చో దీంట్లో న్యూక్లియర్ వెపన్స్ కూడా వాడచ్చు. ప్రత్యేకంగా మన ప్రత్యర్థులు కానీ మన ఎనిమీస్ కానీ వాళ్ళ షిప్స్ మీద అటాక్ చేయడానికి న్యూక్లియర్ డెటరెంట్స్ కూడా వాడే కెపాసిటీ రఫేల్లో ఉన్నది. అయితే చెంగుడుకు ఉందా లేదా అనేది మీరు అడగచ్చు, ప్రశ్న రావచ్చు. చెంగుడుకు కూడా ఉన్నది. బట్ ఇది ఫస్ట్ టైం ఇండియాకి ఈ ఒక లాంగ్ రేంజ్ ఎయిర్క్రాఫ్ట్. దీనికి ఏమిటంటే లాంగ్ రేంజ్ అంటే ఇది 3,500 కిలోమీటర్లు రీఫ్యూలింగ్ లేకుండా ఇది వెళ్ళగలదు. హ్యామర్ అసలు పేరు ఆర్మెంట్ ఎయిర్ సోల్ మాడ్యులర్. ఫ్రాన్స్ మార్కెట్లో విక్రయానికి ఉంచినప్పుడు దీనిని హ్యామర్ అని పిలవడం ప్రారంభించారు. తర్వాత అదే పేరు స్థిరపడింది. హ్యామర్ అంటే హైలీ ఎజైల్ మాడ్యులర్ అమ్యునేషన్ ఎక్స్టెండెడ్ రేంజ్ అని అర్థం. రాఫెల్ యుద్ధ విమానాలు హ్యామర్ క్షిపణుల్ని ప్రయోగించడం అంటే రామబాణం ప్రయోగించినట్లే. ఈ సిస్టమ్ చాలా సులభంగా సమన్వయం చేసుకుంటుంది. గైడెన్స్ సాయంతో లక్ష్యాలను ఛేదిస్తుంది. ముఖ్యంగా సాంకేతికంగా ఇబ్బందులు ఏర్పడినా ఇది జామ్ కాదు. క్షిపణి ముందు ఉన్న గైడెన్స్ కిట్లో జీపీఎస్, ఇన్ఫ్రారెడ్, లేజర్ లాంటివి ఫిట్ చేసింది సాఫ్రాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిఫెన్స్ సంస్థ. హ్యామర్ మిజైల్ పర్వతాల్లోని బంకర్లను కూడా ధ్వంసం చేయగలదు. రాఫెల్ యుద్ధ విమానానికి అణుక్షిపణిని ప్రయోగించే సామర్థ్యం ఉంది. ప్రపంచంలోని అత్యాధునిక ఆయుధాలను కూడా ఇది ప్రయోగించగలదు. రాఫెల్లో 2 రకాల క్షిపణులుంటాయి. ఒకదాని రేంజ్ 150 కిలోమీటర్లు, రెండో దాని రేంజ్ సుమారు 300 కిలోమీటర్లు. అణ్వాయుధాలు మోసుకెళ్లగలిగే రాఫెల్ గాలిలో నుంచి గాలిలో 150 కిలోమీటర్ల దూరం వరకు క్షిపణిని ప్రయోగించగలదు. గాలిలో నుంచి భూమిపైకి ఇది క్షిపణిని 300 కిలోమీటర్ల వరకు ఫైర్ చేయగలదు. ఇలాంటి యుద్ధ విమానం చైనా, పాకిస్తాన్ దగ్గర లేదు. ఇది భారత వైమానిక దళం ఉపయోగించే మిరాజ్ 2000 జెట్ ఫైటర్ కు ఆధునిక రూపం. భారత వైమానిక దళంలో ప్రస్తుతం 51 మిరాజ్ 2000 యుద్ధ విమానాలున్నాయి. హ్యామర్ మిస్సిలీలు ఫ్రాన్స్ నుంచి అవి కూడా చాలా వేగంగా తెప్పిస్తున్నారు. ఇవి 60-70 కిలోమీటర్ల స్వల్ప శ్రేణిలో బంకర్లను కానీ ఆటంకాలను కానీ ఇటువంటి వాటిని చాలా ధ్వంసం చేయగలుగుతాయి అనేది అభిప్రాయం. ఆ తర్వాత స్కాల్పెల్ ఆయుధ వ్యవస్థ ఒక 300 కిలోమీటర్ల మధ్య శ్రేణి వరకు కూడా విధ్వంసం చేయగలుగుతుంది ఎలాంటివైనా అని. ఆ తర్వాత మూడోది దీర్ఘకాలంలో చేయవలసింది మెటోర్ క్షిపణి వ్యవస్థ. ఇది ఎయిర్ టు ఎయిర్
అంతరిక్ష ఆకాశ మార్గంలో జరిగేటటువంటి విధ్వంసక వ్యవస్థ ఇది. దీన్ని అమర్చడానికి కొంత సమయం పడుతుందని చెప్పి భావిస్తున్నారు. 1971లో భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని భారత్ వైపు తిప్పడంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చాలా కీలక పాత్ర పోషించింది. గత 50 ఏళ్లుగా భారత వైమానిక దళం తన బలం పెంచుకుంటూ వస్తోంది. ఫ్రాన్స్ నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న రాఫెల్ యుద్ధ విమానాలతో గాల్లో నుంచి గాలిలో సుదూర లక్ష్యాలను ఛేదించే మెటియర్ క్షిపణులు ఇప్పటికే ఉన్నాయి. ఇవి పొరుగు దేశాలతో పోలిస్తే భారత వైమానిక దళ సామర్థ్యాన్ని మరిన్ని రెట్లు పెంచుతాయి. 250 కిలోల బరువు నుంచి మొదలయ్యే హ్యామర్ క్షిపణిని రఫేల్తో పాటు మిరాజ్ యుద్ధ విమానాలకు కూడా బిగించవచ్చు. ఫ్రాన్స్తో పాటు ఈజిప్ట్, ఖతార్ హ్యామర్ క్షిపణులను ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. హ్యామర్ క్షిపణుల్ని ఫ్రాన్స్ సైన్యం 2007లో ఆఫ్ఘనిస్తాన్, లిబియాలో ఉపయోగించింది. It is the big brother of the Mirage. It's got the same more or less commonality with it, except a HOTAS thing, control of the aircraft. It has got helmet-mounted displays. It has got the weapons, the scalp, surface to air. It has got Meteor, air to air, and possibly Hammer, because the platform itself are costing 34,000 crores, and about over 10,000 is for Indian. It is tailor-made, bespoke for the Indian Air Force, which will probably also use the Spice, the Lightning Pod. ఫ్రాన్స్ నుంచి ఇప్పుడు భారత్ ఎన్ని హ్యామర్ క్షిపణులను ఏ ధరకు కొంటోందనే దానిపై స్పష్టత లేదు. భారత్ దాదాపు 100 క్షిపణులను కొనేందుకు ఒప్పందం చేసుకున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. భారత్ సరిహద్దులను ఎలా కాపాడుకుంటోందనే వారి కోసమే ఈ సమాచారం. మన దేశం రాఫెల్ జెట్ విమానాలను హ్యామర్ క్షిపణులతో బలోపేతం చేస్తోంది. శత్రువులు బంకర్లలో కూడా దాక్కోలేరని బీజేపీ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ ట్వీట్ చేశారు. రాఫెల్ జెట్ ఫైటర్లతో పాటు హ్యామర్ క్షిపణులు రావడం వల్ల భారత ఆయుధాగారం బలోపేతమైనట్లే. దీనివల్ల సరిహద్దుల్లో భారత ప్రత్యర్థులకు ధీటుగా సమాధానం చెప్పగలదు. చైనాతో మనకున్న 3,500 కిలోమీటర్ల సరిహద్దుని కాపాడుకోవాలంటే ఈ బలం అవసరం. శత్రు దేశాల రాడార్లను, ఎలక్ట్రానిక్ వ్యవస్థలను నిర్వీర్యం చేసే లో బ్యాండ్ జామర్లు రాఫెల్ విమానాల మరో ప్రత్యేకత. అతి ఎత్తైన ప్రాంతాల్లోనూ రాఫెల్ సమర్థతలో ఎలాంటి తేడా ఉండకపోవడం మరో విశేషం. జెట్ ఫైటర్లు, క్షిపణులతో పాటు రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న S-400 గగనతల రక్షణ వ్యవస్థను కూడా వీలైనంత తొందరగా భారత్కు రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీంతో పాటు భారత్కు అవసరమైన బిలియన్ విలువైన అదనపు ఆయుధ సామాగ్రిని కూడా కొన్ని వారాల్లో సరఫరా చేసేందుకు రష్యా అంగీకరించింది. ఇవన్నీ సమకూరితే భారత్ శత్రు దుర్భేద్యంగా మారడం ఖాయం. వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ బోర్డ్. భారతదేశం ఎప్పుడూ శాంతినే కోరుకుంటుంది. దానర్థం పక్కవాడు దాడి చేస్తే చేతులు కట్టుకుని చూస్తూ ఉంటుందని కాదు. ఎవరైనా దాడి చేస్తే దాన్ని తిప్పికొడుతుంది. సరిహద్దుల్లో దురాక్రమణలతో చెలరేగిపోతున్న చైనాతో పాటు భారత్ను అస్థిరపరిచేందుకు కుట్రలు పన్నుతున్న పాకిస్తాన్ను కంట్రోల్ చేయాలంటే భారత్ అన్ని రకాలుగా శక్తిని పెంచుకోవటం అవసరం. దేశాన్ని శత్రు దుర్భేద్యంగా మార్చుకోవటానికి మనం చేయాల్సి చైనాతో 1, పాకిస్తాన్తో 3 యుద్ధాలు చేసింది మన సైన్యం. 1962లో చైనా నమ్మక ద్రోహానికి పాల్పడి వెన్నుపోటు పొడిచింది. హిందీ, చీనీ భాయి భాయి అంటూనే 3 ఏళ్ల క్రితం డోక్లాం వద్ద భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించింది. తాజాగా లదాఖ్ వద్ద గాల్వన్ లోయలో ఘర్షణకు దిగింది. పాకిస్తాన్ 3 సార్లు భారత్ చేతిలో చిత్తుగా ఓడిన కాశ్మీర్లో వేర్పాటువాద శక్తులకు మద్దతిస్తూ సీమాంతర తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. మోడీ సర్కార్ ఆర్టికల్ 370 రద్దు చేయడం, లదాఖ్ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడంతో పాకిస్తాన్తో పాటు దాన్ని నమ్ముకున్న వేర్పాటువాద శక్తుల పని కుడితిలో పడ్డ ఎలకలా తయారైంది. ఇక పాకిస్తాన్తో లాభం లేదని భావించిన బీజింగ్ లదాఖ్ దగ్గర లడాయికి దిగింది. భారత్ మీద గెలిచే సత్తా లేదని తెలిసినా పాకిస్తాన్ పదే పదే కవ్విస్తోంది. మా దగ్గర అణ్వాయుధాలున్నాయి జాగ్రత్త అంటూ ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతోంది. ఆర్థికంగా ఎదురవుతున్న కష్టాలు, అంతర్గత సమస్యలతో విలవిల్లాడుతున్న పాకిస్తాన్ ఇప్పుడు భారత్తో పోరాడే పరిస్థితుల్లో లేదు. కాశ్మీర్ను అస్థిరపరచడంలో పాకిస్తాన్ ఫెయిల్ కావడంతో చైనా రంగంలోకి దిగింది. సరిహద్దుల్లో భారత్ను కవ్విస్తోంది. తమకు అతిపెద్ద సైన్యం ఉందని, ఆర్థికంగా బలంగా ఉన్నామనేది చైనా ధీమా. ఏ విధంగా చూసినా చైనా చాలా ప్రమాదకరమైన పొరుగు దేశం. చైనా నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవాలంటే భారత్ తన సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవడం తప్పనిసరి. రాఫెల్ యుద్ధ విమానాల రాకతో భారత వాయుసేన సత్తా పెరుగుతుంది. భారత వైమానిక దళం దగ్గర ఇప్పటికే అత్యంత సామర్థ్యం ఉన్న, అత్యాధునిక సదుపాయాలతో కూడిన, ఎటువంటి సంక్లిష్ట పరిస్థితులనైనా దాటగల సామర్థ్యం ఉన్న శత్రువర్గాల కన్నా బలోపేతమైన యుద్ధ విమానాలున్నాయి. సైనిక పరంగా అత్యున్నత స్థాయిలో ఉన్న దేశాలు సంఘర్షణ సమయంలో ఆధిక్యత సాధించాలని సహజంగానే ప్రయత్నిస్తాయి. అది సంప్రదాయపరమైనవి కావచ్చు, వ్యూహాత్మకమైనవి లేదా సాంప్రదాయేతర యుద్ధ ఆయుధాలు కావచ్చు. దేశ సైనిక ఆయుధాలు మరింత అధునాతనంగా ఉండేలా చూసుకోవాల్సిన పరిణామాలు ఏర్పడ్డాయి.
వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అణు సామర్థ్యం ఉన్న బహుళ ప్రయోజనకరమైన యుద్ధ విమానాల అవసరాన్ని మన పాలకులు దశాబ్దం కిందటే గుర్తించారు. రాఫెల్ బహుముఖ ప్రతిభ గల యుద్ధ విమానం. దీంట్లో అన్ని రకాల కంబాట్ ఏవియేషన్ మిషన్స్ ఉన్నాయి. వీటిలో గగనతల ఆధిక్యతని, గగనతల రక్షణ, క్లోజ్ ఎయిర్ సపోర్ట్, ఇన్డెప్త్ స్ట్రైక్, రినైసెన్స్, న్యూక్లియర్ దాడులను అడ్డుకునేవి ఉన్నాయి. భారత వైమానిక దళంలో రాఫెల్ పెద్ద గేమ్ చేంజర్ అనేది నిస్సందేహం. ఎందుకంటే ఏ శత్రు దేశం కూడా గగనతలంలో దీనికి ఆపరేషన్స్ను అడ్డుకోలేదు. పొరుగు దేశాలు సరిహద్దుల్లో పదే పదే కవ్విస్తున్న భారతదేశం శాంతినే కోరుకుంటోంది. శాంతిని కాపాడుకోవడం అంటే ఒక చెంపన కొడితే రెండో చెంప చూపించడం కాదు, 2 చెంపలు వాయించడమే ప్రస్తుతం శాంతిని కాపాడే విధానం. స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో పాలకులు చేసిన తప్పులు పునరావృతం కాకుండా భారత్ను శత్రు దుర్భేద్యంగా మార్చాలని భావిస్తోంది మోదీ సర్కార్. భవిష్యత్తులో తలెత్తే ఎలాంటి సంఘర్షణలోనైనా గగనతల శక్తి సామర్థ్యాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఉన్నతంగా ఉండే వాటి సామర్థ్యం, సుదీర్ఘ లక్ష్యం, ఖచ్చితమైన ఆయుధ లక్ష్యాలు గగనతలంలో మిలిటరీ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఏ దేశ ప్రధాన రాజకీయ లక్ష్యమైనా తక్కువ ఎయిర్ పవర్ని ఉపయోగించి అధిక ప్రయోజనాన్ని సాధించడమే. పటిష్టమైన, బలోపేతమైన భారత వైమానిక దళ నిర్మాణం అత్యావశ్యకం. అప్పుడే ప్రత్యర్థుల దాడుల్ని బలంగా అడ్డుకునే సామర్థ్యాన్ని భారత్ సాధిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రధాన దేశాలు అత్యాధునిక జెట్ ఫైటర్లను సమకూర్చుకుంటున్న తరుణంలో భారత్ కూడా దిశగా ముందడుగు వేస్తోంది. ఎయిర్ ఫోర్స్లో రిటైరింగ్ ఫైటర్ స్క్వాడ్రన్ను మార్చడం చాలా ముఖ్యం. యుద్ధ విమానాలను ఆఫ్ ది షెల్ఫ్ కొనలేం. వీటిని పొందడం పెద్ద ప్రక్రియతో కూడిన పని. అంతేకాదు క్లిష్టమైంది కూడా. తయారీ ప్రక్రియలో వివిధ విడిభాగాలను అనుసంధానం చేయడం ఉంటుంది. అంతేకాదు ఎంతో ఖరీదైన ముడిసరుకును వాడాల్సి ఉంటుంది. అవి పెద్ద మొత్తంలో ఒకేసారి తీసుకోకూడదు. కేంద్ర ప్రభుత్వం నేరుగా 36 రాఫెల్ యుద్ధ విమానాలు 36 నెలల్లో కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. వివాదాలను పక్కన పెడితే ఈ నిర్ణయం నిజంగా సంచలనమే. రాఫెల్ జెట్ ఫైటర్ల రాకతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోకి పాశుపతాస్త్రం చేరినట్లే. ప్రస్తుతం భారత్కు 5 రాఫెల్ యుద్ధ విమానాలు రానున్నాయి. వైమానిక దళ అధికారులు ఈ నెల 29వ తేదీన హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్లో విన్యాసాలను నిర్వహించాలని నిర్ణయించారు. తాజాగా భారత్కు చేరుకోనున్న రాఫెల్ యుద్ధ విమానాలు ఈ విన్యాసాల్లో భాగస్వామ్యం కాబోతున్నాయి. మొత్తం 5 రాఫెల్ యుద్ధ విమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొనడానికి రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వాటిని నడిపే కమాండర్ల జాబితాను సిద్ధం చేశారు. ఇవే వైమానిక దళ విన్యాసాల్లో ఫ్రాన్స్ సహా మరికొన్ని దేశాలు పాల్గొంటున్నట్లు సమాచారం. ఈ విన్యాసాల ద్వారా భారత వైమానిక శక్తిని చాటడంతో పాటు అంతర్జాతీయంగా మనకున్న మద్దతుని చైనాకు చూపించాలని భారత్ భావిస్తోంది.